బ్రేకింగ్ న్యూస్. నెల్లూరు జిల్లాలోని కోవూరు మండలం పోతిరెడ్డిపాలెం వద్ద కారు బీభత్సం సృష్టించింది. అదుపు తప్పిన కారు రోడ్డు పక్కన ఉన్న దుకాణంలోకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో 6 మృతి చెందారు. మరికొందరికి తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించారు. మృతులను నారాయణ మెడికల్ కాలేజ్ విద్యార్థులుగా గుర్తించారు. బుచ్చిరెడ్డిపాలెంలో ఓ కార్యక్రమానికి వెళ్లి వస్తుండగా ఈ ఘటన జరిగింది. దాదాపు 5 మంది యువకులు ప్రయాణం చేస్తున్నట్టు తెలుస్తా ఉంది. ఈ ఘటనలో నెల్లూరు జిల్లాలోని కోవూరు మండలం పోతిరెడ్డిపాలెం వద్ద కారు బీభత్సం సృష్టించింది. అదుపు తప్పిన కారు రోడ్డు పక్కన ఉన్న దుకాణంలోకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో 6 మృతి చెందారు. మరికొందరికి తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించారు. మృతులను నారాయణ మెడికల్ కాలేజ్ విద్యార్థులుగా గుర్తించారు. బుచ్చిరెడ్డిపాలెంలో ఓ కార్యక్రమానికి వెళ్లొస్తుండగా ఈ ఘటన జరిగింది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సురేంద్ర ఫోన్ లైన్లో అందిస్తారు. సురేంద్ర, చెప్పండి, యాక్సిడెంట్కి సంబంధించి డీటెయిల్స్ ఏంటి, ఎలా జరిగింది, డ్రైవర్ ఏవైనా మద్యం సేవించున్నారా, ఏంటి పూర్తి డీటెయిల్స్? నెల్లూరు పోతిరెడ్డిపాడు వద్ద దారుణ ఘటన చోటు చేసుకుంది. ఏదైతే నారాయణ మెడికల్ కాలేజీలో 2వ సంవత్సరం ఎంబీబీఎస్ చదువుతున్నటువంటి విద్యార్థులు బుచ్చిరెడ్డిపాలెంలో నిశ్చితార్థానికి వాళ్ళ ఫ్రెండ్ కి సంబంధించినటువంటి నిశ్చితార్థానికి వెళ్లి రిటర్న్ లో వస్తున్నటువంటి నేపథ్యంలో మొత్తం స్టూడెంట్స్ 3 కార్లలో వీళ్ళు వస్తా ఉన్నారు. వస్తున్నటువంటి వీరు అతి వేగంతోనే వస్తున్నటువంటి నేపథ్యంలో ఒక కారు భారీగా స్పీడ్ గా వచ్చి ఆ రోడ్డుకి సైడ్ లో ఉన్నటువంటి షాప్ ని గుద్దుకోవడంతో అక్కడికక్కడికే షాప్ యజమాని మృతి చెందడం జరిగింది. కారులో మొత్తం 6 మంది ఉన్నారు. 6 మందిలో 5 మంది ఇప్పటికే మృతి చెందడం జరిగింది. అయితే మొత్తం ఓవరాల్ గా ఈ యొక్క ఘటనలో 6 మంది మృతి చెందారు. ఈ ఘటనకు సంబంధించి వీరిని కొంతమందిని హాస్పిటల్కి తీసుకొచ్చినటువంటి నేపథ్యంలో హాస్పిటల్లో రామచంద్రారెడ్డి హాస్పిటల్ ఒకరు, పెద్ద హాస్పిటల్లో 2, అదేవిధంగా నారాయణ హాస్పిటల్ ఒకరు, మొత్తం 5 మంది కారులో ఉన్నటువంటి వ్యక్తులు చనిపోవడం జరిగింది. ఒకరు స్పాట్ లో ఏదైతే షాప్ యజమాని ఉన్నారో షాప్ యజమాని స్పాట్ లో చనిపోవడం జరిగింది. అయితే వీరంతా బుచ్చిరెడ్డిపాలెంలో ఉన్నటువంటి వారి ఫ్రెండ్ నిశ్చితార్థం జరుగుతున్న నేపథ్యంలో అక్కడికి వెళ్లి ఉదయం నుంచి అక్కడ ఉండి అక్కడిని భోజనం చేసుకొని తిరుగు ప్రయాణంలో ఈ యొక్క ఘటన కూడా చోటు చేసుకుంది. అయితే మనం చూడొచ్చు ఆ కారు కూడా ఎంత వేగంతో వస్తే ఆ కారు కూడా పూర్తిగా నుజ్జు అయిపోయి ఒక ముద్ద మాదిరిగా తయారైనటువంటి ఆ విజువల్స్ కూడా మనం గమనించవచ్చు. అయితే ఈ ఘటనకు సంబంధించి అతి వేగంతోనే రావడంతోనే అక్కడ ఉన్నటువంటి స్థానికుల నుంచి కూడా మనకు సమాచారం తెలుస్తా ఉంది. వీరు కారులో 3 వేగంగా వస్తున్నటువంటి నేపథ్యంలో ఈ కారు ఆ వేగంతో వచ్చి నేరుగా ఆ షాప్ లోపలికి వెళ్ళిపోవడం జరిగింది. వెళ్ళినటువంటి నేపథ్యంలో ఆ షాప్ లో అప్పటికే 4 ఉన్నటువంటి నేపథ్యంలో వారు అప్పటికే భోజనం చేసి చేతులు కడుక్కొని రావడంతో వారికి ఆ యొక్క ప్రమాదం తప్పింది. ఒకరు మాత్రం లోపలే ఉండడంతో రమణయ్య అనేటువంటి వ్యక్తి అక్కడికక్కడే చనిపోవడం జరిగింది, మృతి చెందడం జరిగింది. అయితే మిగతా వారందరూ కూడా ఇటు నెల్లూరు పలు హాస్పిటల్కి తీసుకురావడం జరిగింది. వీరంతా కూడా ఎంబీబీఎస్ విద్యార్థులు కావడంతో ఇటు నారాయణ మెడికల్ కాలేజీలో 2వ సంవత్సరం వీరు ఎంబీబీఎస్ చదువుతా ఉన్నారు. అక్కడికి 3 తీసుకెళ్లడం జరిగింది. అక్కడ ఉన్నటువంటి నేపథ్యంలో అక్కడ సిపిఆర్ అక్కడ తీవ్ర యొక్క వైద్యం అందించినటువంటి నేపథ్యంలో ఒకరు అక్కడ చనిపోవడం జరిగింది. మరో 2 నెల్లూరు ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకురావడం జరిగింది. అక్కడ మరో 2 కూడా చనిపోవడం జరిగింది. ఇంకొక ప్రైవేట్ ఆసుపత్రి రామచంద్రరెడ్డి హాస్పిటల్లో ఒకరు చనిపోవడం జరిగింది. వీరంతా కూడా ఈ యొక్క నిశ్చితార్థంకి వెళ్ళి వచ్చేటువంటి ఘటనలో మృతి చెందడం, ఇక్కడ ఉన్నటువంటి నెల్లూరుకి సంబంధించి అదేవిధంగా మెడికల్ కాలేజీలో విద్యార్థులంతా కూడా హాస్పిటల్కి చేరుకో ఉన్నారు. సురేంద్ర, అయితే ఈ ప్రమాదానికి ప్రధాన కారణం కేవలం అతివేగమేనా, మరేదైనా కారణం చెప్తున్నారా? అయితే ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి స్థానికులంతా కూడా వీరు భారీ కార్లు 3 కార్లు భారీగా వేగంతో రావడము, ఒక కారుని క్రాస్ చేసుకోవడంలో ఈ ప్రమాదంలో ఇక్కడ ఉన్నటువంటి అదుపు తప్పడంతో ఏదైతే ఒక కారుని ఇంకో కారుని క్రాస్ చేసేటువంటి నేపథ్యంలో అదుపు తప్పి ఆ షాప్ లోకి వెళ్ళినట్టుగా కూడా అక్కడ ఉన్నటువంటి స్థానికులు అయితే చెప్తా ఉన్నారు. అతి వేగమే ఈ యొక్క ప్రమాదానికి 6 ప్రాణాలు కోల్పోవడానికి కూడా ఈ యొక్క అతి వేగమే కారణమని కూడా అక్కడి నుంచి మనకు సమాచారం తెలుస్తా ఉంది. అయితే ఇప్పటికే హాస్పిటల్ వద్దకే ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థులంతా కూడా చేరుకొని వారి ఫ్రెండ్స్ ని కోల్పోవడంతో విద్యార్థులంతా కూడా కన్నీరు మున్నీరు అవుతా ఉన్నారు. రైట్ సురేంద్ర, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.